సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ మీ వారి తర్వాత చెప్పాలంటే కాంగ్రెస్ లో బాగా యాక్టివ్ అయింది రాజశేఖర రెడ్డి గారు, ఇంకా అంతే కదా. సో ఈయన ఎంపీగా వచ్చేసారు అనుకుంటా. బాపట్ల, నరసరావుపేట, వైజాగ్ సంబంధం లేని జిల్లాలన్నీ ఇచ్చారు. అయితే ఒకటి 13 నెలలు, ఒకటి 18 నెలలు, ఒకటి 5 సంవత్సరాలు. ప్రతి ఎలక్షన్ కి ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటే అక్కడ ఉండేటటువంటి పరిచయాలు, అభిమానులు, వాళ్ళు చేసే కృషి అన్నిటి వల్ల ప్రతి ఎలక్షన్లను నెగ్గారు. అసలు సామాన్యంగా నెగ్గటం కష్టం. అది సంబంధం వైజాగ్ ఎక్కడ, నెల్లూరు నరసరావుపేట మా పార్లమెంట్ కాబట్టి మాకు బాగా ఐడియా ఉంది. మా ఫాదర్స్ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, ఆయన అలా చేశారు, ఇలా చేశారు అని. తీసుకున్న డిసిషన్స్ బాగుండేవి. సో ఎక్కువ విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఆయన కూడా బాగా. సో అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చేసేవాళ్ళు. ఈ సీసీ రోడ్డు, అవి కెనాల్స్, ఇవి చేయించారని చెప్తుంటారు. ఇప్పటికీ అవి నేను చూస్తుంటాను మా నియోజకవర్గాలలో. చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది, గొప్ప గొప్ప డిసిషన్స్ తీసుకున్న వ్యక్తి కదా అని. ఎందుకు ఆయన బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాకుండా మీరు ఒకసారి మళ్ళీ చాలా లేట్గా రాజకీయాల్లోకి రావడానికి ఏమన్నా మెయిన్ రీజన్ ఉందా? నేనండి, అదేం లేదండి. మొదటి నుంచి నాకు పెద్ద రాజకీయం అంటే అసలు ఇష్టం లేదు. ఆయన రాకూడదునని నేను కోరుకోలేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా తప్పనిసరి అప్పుడు కూడా ఎందుకు వచ్చాను అని అంటే, మా నియోజకవర్గ ప్రజల కోరిక ఎక్కువైపోయింది. రెడ్డి గారు ఆయన ఎంపీగా వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన మాకు ఇంకా అందుబాటులో ఉండరు, మీరంటే మాకు ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తి తెలిసినటువంటి పరిచయాలు మీకు ఉన్నాయి, మీరు వస్తే మాకు కొంచెం బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ప్రెషర్ వల్ల రావాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మీకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో ఫస్ట్ టైం గెలవగానే ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు దాకా ఆయన చూసాం, ఇప్పుడు మనం కూడా చూడాల్సి వస్తుంది. అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్గా జనార్దన్ రెడ్డి గారు ఉన్న వెనక నియోజకవర్గం మాత్రం చూసింది నేనేనండి అప్పుడు మాత్రం. ఓకే. అందువల్ల నాకు అందరితో పరిచయాలు కానీ, సమస్యలు కానీ అన్నీ కూడా బాగా తెలుసు. ఆ సమస్య పరిష్కారానికి తీసుకొచ్చి సమస్యను వీళ్ళ ముందు పెట్టేదాన్ని నేను. తిరిగింది నేనే, ప్రజల్ని కలిసింది నేనే, సమస్యల్ని తీసుకొచ్చి ముందు పెట్టి వాటికి పరిష్కారం కనుక్కున్నది నేనే చేశాను. అందువల్ల నాకు వాళ్ళు కోరుకుంటున్నారు, రావాలి తప్పకుండా అన్నప్పుడు ఏంటంటే నాకు అంత కష్టము అనిపించలేదు, నెగిటివ్ థింకింగ్ రాలేదు. సరే, మనోడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే ఇంకొంచెం సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుందేమో, ఈయన లేరు కదా జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ లేరు కదా అందుబాటులో అనే ఆలోచనతో వచ్చాను. కానీ అప్పుడే డిసిషన్స్ స్మార్ట్ సిటీ చేయాలి, వెంకటగిరిని, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయంట మీకు? యూనివర్సిటీ చేయాలనే ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ని బాగా పెంచడం అనేది, తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, గాంధీ ఈ సెంటర్స్, ఇవన్నీ మీరు తీసుకొచ్చినవే. ఓకే. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి చాలా జిల్లా హెడ్ క్వార్టర్స్లో డిఓ ఆఫీసులు కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇవన్నీ మేము ఆలోచించి చేసినవి. ఎందుకంటే అది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి నెసెసిటీ అది. అవును. అటువంటి బాడుగిళ్ళల్లో ఉండడము, ఏదో పిల్లల్ని మార్చుకుంటా పోతూ అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు నెల్లూరులోనే నేను ఒక డిఓ ఆఫీస్ని విజిట్ చేస్తే కూర్చునేదానికి కుర్చీ కూడా లేకుండా దాని మీద ఒక చిన్న దిండు వేసుకొని మధ్యలో అంతా చిరిగిపోయి ఉంటే అటువంటి స్టేజ్లో ఉండింది ఆఫీస్. అందువల్ల ముందు నెల్లూరుకి డిఓ ఆఫీస్ ఇవ్వాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి ద్వారానే నేను ఇనాగ్రేట్ చేయించాను బిల్డింగ్ కట్టి. ఓకే. అలాగే మ్యూజియం కూడా నెల్లూరులో నేనే ఇనాగ్రేట్ చేయించాను, ఆయన చేసిన ఇనాగ్రేట్ చేయించాను. అట్లా గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం ఉంది, ఇక్కడ డిఓ ఆఫీస్ సొంత బిల్డింగ్ అనేది ఉండాలి అనేది కూడా ఇనిషియేట్ తీసుకుని. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మీ వారు బాగా బిజీగా ఉండేసరికి నేను ఏం కావాలి అనే దాని మీద మీరు ఎక్కువ తిరిగారు, చూశారు కాబట్టి జనానికి ఏం నీడో మీకు తెలిసింది. సో మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది ఇంప్లిమెంటేషన్ కూడా, మీకు గ్రేట్ అది.